నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోనే ఇండియన్ ఎంబసీ సంచలన ప్రకటన చేసింది. కువైట్లోనే ఇండియన్ ఎంబసీ తమ పాస్పోర్టు కౌన్సిలర్ సేవలను జూలై 2 ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుత సంస్థ అయిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కాంట్రాక్టు జూన్ 30తో ముగియడం, కొత్త సేవా సంస్థ విధుల్లోకి రావడం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 5 నుంచి సేవలు ఏ విధంగా ఉంటాయనేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం జూలై 2 నుంచి 4వ తేదీ వరకు అత్యవసర సేవల కోసం దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఎంబసీలోని కౌన్సిలర్ విభాగాన్ని నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. తమకు అత్యవసర పరిస్థితి ఉందని నిరూపించే పత్రాలను సమర్పించిన వారికి మాత్రమే ఈ సేవలు అందిస్తారు. తత్కాల్ పాస్పోర్టు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్, సివిల్ ఐడి, బతాకా గడువు ముగియబోతూ ఉన్న వారికి ఇచ్చే స్వల్పకాలిక పాస్పోర్టు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఈ వీసా వంటివి మాత్రమే ఈ 3 రోజులు అందుబాటులో ఉంటాయి. సాధారణ పాస్పోర్టు దరఖాస్తుదారులు అటెస్టేషన్ సేవలు, రెగ్యులర్ వీసా దరఖాస్తులను ఈ రోజుల్లో స్వీకరించమని చెప్పేసి, అలాగే అసలు వివాదం ఏమిటంటే కానీ గత నెల 20న ఇండియన్ ఎంబసీ విడుదల చేసిన సర్కులర్ ప్రకారం జూలై 1 నుంచి డూ డిజిటల్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ ద్వారా పాస్పోర్టు కౌన్సిలర్ వీసా సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉన్నట్లు ఎంబసీ ప్రకటించింది. డూ డిజిటల్ సంస్థ ప్రకటించిన కొత్త ఛార్జీలు పాత రేట్ల కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉండడంతో కువైట్లోని భారతీయ ప్రవాసుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు డూ డిజిటల్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ టెండర్లో పాల్గొన్న మరో సంస్థ మే 18వ తేదీన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ కోర్టు వివాదం మరియు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ నేరుగా రంగంలోకి దిగి తాత్కాలిక పరిమిత సేవలను అందిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.